శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 130 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 131వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంధార వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ధృతరాష్ట్రుణ్ణి కొడుకు అడిగాడు, నువ్వు ఎలాగైనా చేసి తల్లితో సహా పాండవుల్ని, కుంతీదేవితో సహా పాండవుల్ని వారణావతం పంపించే ఏర్పాటు చేయి అని బతిమలాడాడు తండ్రిని. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయుడికి భారతం అంతా. ఆ తర్వాత దుర్యోధనుడు తన తమ్ములతో కూడి ముఖ్యులైన ప్రజల్ని, నాయకుల్ని ధనమిచ్చి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క ప్రోత్సాహంతో కొందరు మంత్రులు వారణావత నగరం గురించి, దాని అందచందాల గురించి నేర్పుగా వర్ణించడం మొదలుపెట్టారు. అది పరమశివుని క్షేత్రం అని, అంత అందమైన ప్రదేశం ఇంకెక్కడా కానరాదని, ఇలా అక్కడ గొప్ప ఉత్సవాలు ఇప్పుడు జరగబోతున్నాయని, ఆ నగరం అంతా కూడా ఎన్నో రత్నాలతో నిండిందని, మానవుల మనస్సుని ఆ నగరం చాలా మురిపిస్తుందని, ఈ విధంగా అనేక కథల్ని ప్రచారం చేశారు. అప్పుడు పాండవులకి చెవిలో పడింది, పాండవుల చెవిలో ఎలా అయినా సరే ఆ వారణావతాన్ని చూడాలని వాళ్ళకు కోరిక కలిగింది. అప్పుడు అంబికాసుతుడు, ఎవరు ధృతరాష్ట్రుడు, వాళ్ళని పిలిపించి బిడ్లారా, మీరు ఎన్నో శాస్త్రాలు చదివారు, సమస్తమైన అస్త్రాలని ద్రోణాచార్యుల నుండి, కృపాచార్యుల నుండి విశేషంగా గ్రహించారు. రాజ్యహితం, రాజకీయ వ్యవహారాలు, రక్షణ విషయాలు, వీటన్నిటి గురించి నేను ఆలోచిస్తున్నాను. మంత్రులు నిత్యం వారణావతం గురించి, దాని అందచందాల గురించి నాకు వివరిస్తున్నారు. మీరు కనుక ఆ వారణావతంలో ప్రస్తుతం జరగబోయే ఉత్సవాలను చూడాలని అనుకుంటే సకుటుంబంగా సేవక గణాలతో కలిసి ఆ నగరానికి వెళ్ళి దేవతల్లాగా విహరించండి. అక్కడ మీరు బ్రాహ్మణులకి, గాయకులకి విలువైన కానుకలు ఇవ్వండి. ఈ విధంగా కొంతకాలం విహరించి పరమానందాన్ని అనుభవించి తర్వాత హస్తినకి రండి, ఇలా చెప్పాడు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ధృతరాష్ట్రుడు యొక్క కోరికను గ్రహించాడు. అలాగేనంటూ తన సమ్మతిని తెలియజేశాడు. ఆ తర్వాత భీష్ముణ్ణి, విదురుణ్ణి, ద్రోణుణ్ణి, బాక్లికుణ్ణి, సోమదత్తుణ్ణి, కృపాచార్యుణ్ణి, అశ్వత్థామని, భూరిశ్రవుణ్ణి, ఇంకా మంత్రుల్ని, తపోధనులైన బ్రాహ్మణుల్ని, పురోహితులను, పౌరుల్ని, గాంధారిని విడివిడిగా కలుసుకుని వాళ్లతో అన్నాడు, ఈ విషయం చెప్పాడు, వారణావతానికి వెళ్తున్నాం మేము అని, మాకు మేలు జరగాలని దీవించమని కూడా వాళ్ళని కోరాడు. మీరు కనుక ఆశీర్వదిస్తే ఏ పాపాలు మా దరికి చేరవు అని కూడా కోరాడు. ధర్మజుడి యొక్క ధర్మమైన పలుకులను విని
కురుశ్రేష్ఠులందరూ కూడాను మనసారా ఆశీర్వదించారు వాళ్ళని. చిన్నపాటి కీడు కూడా మీకు కలగకుండుగాక అని వాళ్ళందరూ కూడా ద్రోణాచార్యులు, భీష్ముడు వీళ్ళందరూ కూడాను ఆశీర్వదించారు. ఆ తర్వాత పాండవులందరూ కూడా పైన వెయ్యారు వారణావతానికి. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయుడికి, మహారాజా, జనమేజయ మహారాజా, ధృతరాష్ట్రుడు పాండుకుమారులకి ఈ విధంగా చెప్పిన తర్వాత దుర్యోధనుడు పరమానందాన్ని పొందాడు. ఆ తర్వాత పురోచనుణ్ణి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి వాడి కుడి చేయి పట్టుకొని, పురోచన చూడు, ధనధాన్యాలతో తులతూగుతున్న ఈ భూమండలం అంతా కూడా నాకు ఏ విధంగా సొంతమైందో నీకు కూడా సొంతం అవుతుంది. దీన్ని మనం అంటే వీడు ఒక మంత్రి, వీడిని లొంగ తీసుకుంటున్నాడు అంటే నాకులాగానే నీకు కూడా ఈ భూమండలం అంతా సొంతం అవుతుంది. దీన్ని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. నీలాంటి విశ్వాసపాత్రుడు నాకు మరొకడు లేడు. కాబట్టి ముఖ్యమైన విషయాన్ని నీతో సంప్రదిస్తున్నాను. నేను నా శత్రువులను నువ్వు నాశనం చేయాలి. నేను నువ్వు చెప్పిన దాన్ని నేర్పుగా సాధించాలి. వారణావతానికి ధృతరాష్ట్రుడి చేత పాండవులు పంపబడ్డారు. అక్కడ వాళ్ళు ఉత్సవాల్లో ఆనందిస్తారు, విహరిస్తారు. నువ్వు నేడే వారణావతం చేరుకోవాలి. అక్కడికి వెళ్ళి 4 వైపులా గదులు కలిగిన సురక్షితమైన ఒక గృహాన్ని కట్టించు. అది నగరానికి సమీపంలో ఉండాలి. ఎంత ఖర్చైనా సరే చాలా అందంగా ఉండాలి. అది ఆ భవన నిర్మాణంలో జనుము, మద్ది చెట్టు ఇటువంటి వేగంగా తగలబడే స్వభావం ఉన్న చెక్కలను ఉపయోగించాలి. ఇంకా చెప్తున్నాడు వాడు, నెయ్యి, నూనె, కొవ్వు, లక్క వంటి వస్తువులను అధికంగా ఉపయోగించి వాటిని మట్టిలో కలగలిపి గోడలన్నింటినీ పూత పూయాలి. ఇలా నిప్పు అంటుకుంటే వెంటనే భవనం కాలిపోయే విధంగా నువ్వు తయారు చేయాలి. మరి ఆ భవనంలో మాత్రం కుర్చీలు కానీ, ప్రయాణ సాధనాలు కానీ, తల్పాలు, పడుకుండేవి కానీ అవన్నీ కూడాను ఎంతో దివ్యంగా ఉండాలి. వాటిని గురించి విన్న నా తండ్రి పరమానందపడవాలి, పాండవులు కూడా సంతోషించాలి. ఈ పని అంతా కూడా వారణావతంలో ఉన్న ప్రజలకు తెలియకుండా నువ్వు చేయాలి, పూర్తి చేయాలి. పాండవులు నిన్ను సంపూర్ణంగా నమ్మిన తర్వాత వారందరూ నిర్భయంగా నిద్రించి ఉన్న సమయంలో అన్ని ద్వారాల నుండి లోపలికి ప్రవేశించే విధంగా నిప్పు పెట్టాలి నువ్వు ఆ ఇంటికి. అంటే చుట్టూతా నిప్పు పెట్టేయాలన్నమాట. ప్రజలందరూ ఏమనుకోవాలి, ప్రమాదవశాత్తు పాండవులందరూ చచ్చిపోయారు, ఆ గృహానికి నిప్పు అంటుకుని అని భావించాలి. ఇలా బోధిస్తున్నాడు. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.